నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే 10వ తరగతి మరియు ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వీరందరికీ కూడా రైల్వేస్ నుంచి మరొక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ యూనిట్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే శాఖ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. ఈ యొక్క అప్రెంటిస్ ఖాళీలు మొత్తంగా రైల్వేస్ లో మనకు 4,103 ఖాళీలు అయితే ఉన్నాయి. ఏసీ మెకానిక్ 249, డీజిల్ మెకానిక్ 640, ఎలక్ట్రీషియన్ 871, ఎలక్ట్రానిక్ మెకానిక్ 102, ఫిట్టర్ 1460, వెల్డర్ 597 సహా పలు యూనిట్లో మనకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. వీటన్నిటికీ కూడా కేవలం 10వ తరగతి మరియు ఐటీఐ మాత్రమే కంప్లీట్ అయి ఉంటే చాలన్నమాట. ఒక ఎటువంటి ఇంటర్వ్యూ కానీ రాత పరీక్ష కానీ ఏమీ ఉండదు. మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ఇందులో మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క అప్రెంటిస్ అనేది మనకు ఖాళీల పరంగా మీరు చూడవచ్చు. క్వాలిఫికేషన్స్ అనేది ఏ విభాగంలో మీరు ఐటీఐ చేయాలి అనే దానికి మీరు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క అప్రెంటిస్ అనేది మనకు 1 year పాటు ఉండొచ్చు, 2 years పాటు ఉండొచ్చు. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీకు స్టైఫండ్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క అప్రెంటిస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా మీరు రైల్వేస్ లో ఎప్పుడైనా సరే జాబ్స్ కనుక పడినట్లయితే మీరు కనుక అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క సర్టిఫికేట్ చాలా వాల్యూ అయితే ఉంటుంది. మిగతా అభ్యర్థులతో పోల్చుకుంటే మీకు ఎక్కువగా జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ప్రాసెసింగ్ ఫీజు చూసినట్లయితే 100 రూపీస్ గా ఉంటుంది. అయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడీ కానీ, అంతేకాకుండా ఆల్ కేటగిరీస్ లోని ఉమెన్స్ కానీ ఎటువంటి ఫీజు లేదు. ఇవన్నీ కూడా మనం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు అడ్రస్ కూడా ఇచ్చారు. ఆ అడ్రస్ కి మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అడ్రస్ కి పంపించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే 15 నుంచి 24 సంవత్సరాల వయసు అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. 15 నుంచి 24 వయసు లోపు ఉండాలి. అయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అనేది ఇచ్చారు. ఇతర కేటగిరీ వాళ్ళకి 3 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఈ యొక్క అప్రెంటిస్ ఖాళీలకి దరఖాస్తు చేయడానికి కావాల్సిన అన్ని ఫార్మ్స్ అనేవి ఈ యొక్క పీడిఎఫ్ లో మనకు పొందుపరచడం అయితే జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ మీ కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు అన్ని సర్టిఫికేట్స్ సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క ఫార్మ్స్ మీరు ఫిల్ చేసి ఆ యొక్క కమిషన్ అడ్రస్ కి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అందిస్తాను. జూలై 17 అనేది మనకు లాస్ట్ డేట్ గా ఉంది. ఈ యొక్క జూలై 17 లోపు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.